అలాద్దరిని తినండి అలా క్రాస్గా తీయకూడదు బావా. క్రాస్గా తీసా డైరీ కనపడుతుందా? ఏ డైరీ కనపడతా దొండకాయ టమాటా పచ్చనిపప్పు కూర ఎలాగుందో టేస్ట్ చెప్పండి. ఈరోజు జక్రీ బాబాయ్ పుట్టినరోజు కదా, జక్రీ బాబాయ్కి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఈరోజు మా బాబాయ్ పుట్టినరోజు అండి. ఈరోజు అయితే మా బాబాయ్ పుట్టినరోజు అండి. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే జక్రీ బాబాయ్. హ్యాపీ బర్త్డే జక్రీ బాబాయ్. లైటింగ్ అది మా పిల్ల మొక్కన కూడా అవుతుంది. మాసం 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 చెప్తావా అది ఇంకేదా మన ఛానల్ చూసేటప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి. మా మధ్య గారు అయితే పుట్టినరోజు అండి. హ్యాపీ బర్త్డే చెప్పండి. ఇదిగోండి రోజైతే దొండకాయ టమాటా పచ్చనిపప్పు అయితే వండుతున్నానండి. ఇదిగోండి దొండకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటా అయితే నేనైతే కోసి అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఇదిగోండి పచ్చనిపప్పు అయితే నానబెట్టుకున్నాను. పచ్చనిపప్పు అయితే నానబెట్టుకోవాలి కదండి, ఎందుకంటే తొందరగా ఉడికిద్ది. ఓకేనండి, ఇప్పుడైతే తయారు చేసే విధానం అయితే చూపిస్తాను. నేనైతే కుక్కర్లో అయితే వండుతున్నానండి, ఎందుకంటే కుక్కర్లో వండితే గమ్మునైతే ఉడికిపోద్దని. వంకరగా ఎత్తుకో సరే. ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇవన్నీ పక్కన ఏదో టీ అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే మగ్గుకొని ఇప్పుడైతే టమాటాలో దొండకాయలు కూడా వేసేసుకుంటున్నాను.
దొండకాయలు కూడా కాసేపు అయితే మగ్గనిద్దామండి. నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. మనకు సాల్ట్ వేసుకుంటే గమ్మునైతే మగ్గుది కదండి. మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి పచ్చెనపప్పు కూడా అయితే వేసేసుకుంటున్నాను. అదిగోండి పచ్చెనపప్పు వేసేసాను. ఇదిగోండి ఉప్పు కారం అయితే వేసేసుకున్నాను. ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ కూడా పోసేస్తున్నాను. ఇదిగోండి ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటాను. ఇదిగోండి కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి 3 విజిల్స్ అయితే వచ్చినాయి. నేనైతే ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా కాసేపు అయితే ఎగనిస్తానండి. ఇదిగోండి చూసారా ఎలా ఉడికిపోయిందో దొండకాయ. కుక్కర్లో వేసుకుంటే ఇలాగైతే మెత్తగా ఉడికిపోద్ది. పిల్లలు కూడా తింటాకైతే ఇష్టపడతారండి. నేనైతే ఇంకా కాసేపు అయితే ఎగనిస్తాను. ఇవన్నీ పచ్చెనపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. పచ్చెనపప్పు అని వాటర్ అంతా ఎగిరేలాగైతే మంట పెట్టుకుంటానండి. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మా పెద్దమ్మ టేస్ట్ అయితే చూసి చెప్పిద్దండి. ఓకే ఫ్రెండ్స్.